నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమారి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మ్యామ్ నమస్తే. నమస్తే మ్యామ్, ఇటీవల ఒక మాజీ మంత్రి, చాలా పేరున్న వ్యక్తి గంటా శ్రీనివాసరావు గారు తను జర్నీలో పడినటువంటి అనుభవాలని ట్విట్టర్లో రాసుకొచ్చారు. అండ్ దీనికి సంబంధించి ఆయన ఇలా ఉంది సిచ్యువేషన్ అని చెప్పడమా, ఎలా అర్థం చేసుకోవచ్చు దానికి సంబంధించి అంటే ఆయన ప్రయాణం మొత్తం అంతా కూడా వివరించారు. నేను ఒక ఫలానా చోటకి వెళ్ళాలంటే అలా ముక్కు తిరిగి వెళ్ళాల్సి వచ్చింది అనుకుంటూ ఆయన రాశారు. సో అంటే జనరల్గా ఇప్పుడు మీరో నేనో ఏదో విషయం అనుకుని బాధపడితే కాదు, కొంచెం ఒక సెలబ్రిటీ హోదాలో ఒక మాజీ మంత్రి అలాంటి వాళ్ళే ఇలా దాన్ని విమర్శ అనుకోవాలా, ముందు జాగ్రత్త అనుకోవాలా, ఎలా తీసుకోవాలి దాన్ని? విమర్శ కాదు, ముందు జాగ్రత్త కాదు. నేను ఏకీవించను మీతో. పూర్తిగా ఆయన అసహనంగానే చూస్తాను. రాజకీయ నాయకుల్లో ఆశావహులు ఎక్కువైపోతున్నారు, అసహనం పెరిగిపోతుంది, ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో చూడండి, మంత్రివర్గ విస్తరణ అంటున్నారు. మంత్రివర్గ విస్తరణ చేస్తే ఆశావహులందరికీ మినిస్ట్రీ ఇస్తేనేమో ఎమ్మెల్యేలందరికీ మినిస్ట్రీ ఇవ్వాలి. పెద్ద చేంతాడంత లిస్ట్. జింబో మినిస్టర్ ఒకప్పుడు అంజయ్ గారి మినిస్ట్రీ లాగా అవుతుంది. అదే చెప్పుకుంటూ ఉంటారు ఎప్పుడు చెప్పినా. పాపం ఎగ్జాంపుల్ అంజయ్ గారే. లేదు అంటేనేమో ఇప్పుడు తుమ్మిదే ఊడిపోయే ముక్కులాగా ఉంది. ఎవడుంటాడో తెలియదు, ఎవడు పోతాడో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. పైగా కేంద్ర ప్రభుత్వం ఒక గద్దలాగా ఏం జరుగుతుందో ఏదైనా జరగాలి, ఈ ప్రభుత్వం కూలిపోవాలి అని. వాళ్ళకి ప్రభుత్వాలు కొల్చడం కొత్త కాదు కదా బీజేపీ వాళ్ళకి. వాళ్ళు అందుకనే ఏంటంటే ఈ తెలంగాణలో ఏం అవకాశం దొరుకుతుందా తన్నుకుపోదామనే ఉద్దేశంలో వాళ్ళు ఇటీవల బలం కూడా పెంచుకున్నామని అనుకుంటున్నారు. అది వాపు, బలం కాదని వాళ్ళు అనుకోవట్లా, బలమే అనుకుంటున్నారు. అది వాపు నిజానికి. సరే, ఏదేమైనప్పటికీ ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల్ని ప్రభుత్వాలు ఎదుర్కోవాల్సి వస్తాయి అధికారంలో ఉన్నవాళ్ళు. ఇప్పుడు అధికారంలో ఉన్నవాడికి అధికారం బాధ అయితే ప్రతిపక్షంలో ఉన్నవాడికి ప్రతిపక్షం బాధ. ఇప్పుడు ఈయన అధికార పక్షం కాదు ప్రతిపక్షం కాదు లాగా తయారయ్యాడు. వీళ్ళు మోస్ట్ డేంజరస్ పీపుల్ అండి రాజకీయాల్లో. నువ్వు అధికార పార్టీలో ఉన్నావు, అధికార పార్టీని నువ్వు చులకన చేస్తే, పల్చన చేస్తే నీకేంటి లాభం వస్తుంది? నీ వ్యక్తిగతమైన ప్రలోభం, స్వలాభం కోసం, నీ ప్రలోభాల కోసం ప్రభుత్వాన్ని నిందించడం ఎంతవరకు కరెక్టు? ప్రభుత్వం మీద బురద జల్లడం ఎంతవరకు కరెక్టు? నీ అత్యుత్సాహం ఏంటి అసలు? నీ మైండ్లో ఏం గేమ్ నడుస్తుంది? ప్రభుత్వం ఇలాంటివి ఏం పట్టించుకోవట్లేదన్నా ఎలా అర్థం చేసుకోవాలి? కాదండి, ఇప్పుడు ఆయన మాట్లాడింది ఎందుకు పోలవరం స్టార్ట్ అవ్వట్లేదు, అలాగే మొన్న పోలవరంలో రివర్స్ టెండరింగ్ వల్ల నవయుగ కంపెనీకి ఇప్పుడు వాళ్ళు 600 కోట్లు మేము ఆదా చేశాము అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. 600 కోట్లు చిల్లర. నేను కొంచెం లెక్కల్లో వీక్ లేండి, నంబర్స్లో వీక్. అయితే ఇప్పుడు వాళ్ళకి కట్టాల్సింది నష్టపరిహారం. మేమింత టెండర్ తీసుకున్నాము, మేమింత మానవ శ్రమ అక్కడ పెట్టాము, మేము మ్యాన్ పవర్ పెట్టాము, అలాగే యంత్ర పరికరాలు పెట్టాము, ఎంతో ప్లానింగ్ అండ్ డిజైనింగ్ చేశాము. మేము చేసిన దాన్ని మమ్మల్ని మధ్యలో వెళ్ళగొట్టారు కాబట్టి మేము చివరి వరకు చేసుంటే మాకెంత లాభం వచ్చేది అనే దాని విషయంలో వాళ్ళు లెక్కగట్టి వాళ్ళు కోర్టుకి వెళ్తే వాళ్ళకి 1000 కోట్లు ఇమ్మని వచ్చింది. ఇప్పుడు 1000 కోట్లు ప్రశ్న కూడా కాదు ఇక్కడ. ఎంత సమయం వృధా అయింది ఈ పాటికి. ఇప్పుడు ఈ 1000 కోట్లు కట్టడం కాకుండా ఇప్పుడు నిర్మాణానికి అయ్యే ఖర్చు ఎంత పెరుగుతుంది? మళ్ళీ పైగా మనం తెచ్చుకున్న అప్పులు చేసి బ్రిడ్జి మనం ప్రాజెక్టులు కడుతున్నాం, దానికి వడ్డీలు ఎంత అవుతాయి? ఇంత భారం పడేటప్పుడు ఇది త్వరగా ఈ ప్రాజెక్టు బయటకు వచ్చేస్తే, వినియోగంలోకి వస్తే, ఇంత పంట పండితే దానివల్ల మెయిన్ తాగునీరు సాగునీరే కదా, అంతే కదా, చాలా కీలకమైనవి. అవి జరిగితే ఇంత ఉత్పత్తి జరిగేది, ఇంత ప్యాడీ అయ్యేది మనకి, ఇంత దీనివల్ల మనం బియ్యం ఎగుమతి చేయడానికి మన దగ్గర ఇంత బియ్యం ఉండేది అని మాట్లాడాల్సిన మాటలు, మీరు మాట్లాడాల్సిన మాటలు అవి. గత ప్రభుత్వం చేసిన తప్పుల గురించి ఎండగట్టాల్సిన పరిస్థితి మీరు ఇవాళ
ప్రస్తుత రాజకీయ నాయకులు చేయాల్సిన పని అది. ఇప్పుడు రేపొద్దున పోలవరం కంప్లీట్ కాలేదేంటి అని మమ్మల్ని అనడానికి వీలు లేదండి. వాళ్ళు చేసిన ఇంత దరిద్రం చేసి పెట్టి వెళ్ళారు అని సందర్భం వస్తే మాట్లాడాల్సిన మీరు, అలాంటి సందర్భాల్ని కల్పించుకొని ప్రజలకి నిజాలు చెప్పాల్సిన మీరు, మీ సొంత ప్రయాణంలో జరిగిన అసౌకర్యం గురించి ఇంత యాగి చేయడం అంటే నాకు ఎంత కోపము, బాధ, అసహనము, దుఃఖము కలుగుతుందంటే అండి, ఒక రాజకీయ నాయకుడు తన వ్యక్తిగతంగా తనకు జరిగిన ఇబ్బంది, నష్టం కూడా కాదు అది, ఇబ్బందిని ఇంతగా ప్రొజెక్ట్ చేస్తున్నాడు అంటే వీళ్ళు ఏ రోజైనా ఒక సామాన్య మానవుడి కష్టాల గురించి, ఇబ్బందుల గురించి, కష్ట నష్టాల గురించి ఒక్క రోజన్నా మాట్లాడారు? తమ పార్టీ కదా అధికారంలో ఉంది. నేను అదే చెప్తున్నా, వీళ్ళకి అసలు హృదయం ఉందా, వీళ్ళు మనుషులేనా అనిపిస్తుంది. ఇంత పక్తు రాజకీయాల ప్రతి విషయానికి. పైగా నువ్వు ప్రతిపక్షంలో ఉండి రాజకీయం చేసావంటే వాళ్ళకి ఒక గ్రేస్ మార్క్ ఇచ్చేయచ్చు. నువ్వు అధికార పక్షంలో ఉండి ఒక ఎమ్మెల్యే అయ్యి మాట్లాడుతున్నావంటే, నీ ప్రభుత్వమే సరిగా పని లేదు అంటే నువ్వు కూడా చేతగానోడివి. నీ ఇంట్లో పిల్లలు ఆకలికి నకనకలాడారంటే ఎవరిని మాట్లాడతారు చెప్పండి? సొంత తల్లిదండ్రులనే అంటారు. ఖచ్చితంగా నువ్వు బాధ్యులు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ గురించి ఎందుకు ఎత్తానంటే, నీ నోరు ఏమైపోయింది పోలవరం ప్రాజెక్ట్ గురించి? నీకు దగ్గరలోనే ఉన్నది కదా, ఇప్పుడు నీ దగ్గర జిల్లాలకే కదా. లులుమాలు పోయిన ప్రభుత్వం గెంటేసినప్పుడు ఇప్పుడు మళ్ళీ లులుమాల్ వచ్చింది. ఇప్పుడైనా త్వరగా అవ్వాలి, దానికోసం నిధులు అంటే వాళ్ళకి అలాంటి వాటిని మాట్లాడమంటారు మీరు? నేను అనేది అది, అలాంటి వాటిని మాట్లాడండి. ఇప్పుడు మీ ప్రాంతంలో, వైజాగ్ ప్రాంతంలో కావచ్చు, చుట్టుపక్కల ఒక 5-6 జిల్లాల్లో మీరు ప్రజలకు బాసటగా నిలబడి ఈ ప్రభుత్వంతో సరిగా పనిచేయించారనుకోండి, ఎన్ని కేసులు ఉన్నాయండి? ఇప్పుడు వాడెవడో ఎమ్మెల్సీ ఒక డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేశాడు. అసలు ఆ కేసు ఏమైందని మాట్లాడు నువ్వు. పోలవరం ఎప్పటికి మొదలవుతుంది, అసలు ఈ పోలవరం పరిస్థితి ఏంటి అని మాట్లాడు. నీ జిల్లాలకే ఎక్కువ ఉపయోగం. చాలా ఇష్యూస్ ఉన్నాయి, చాలా ఇష్యూస్ ఉన్నాయి. అంటే ఇంటెన్షనల్లీ చేశాడు ఆయన, కావాలని. ప్రభుత్వం ఇప్పుడు ఆయనకి మంత్రి పదవి అడిగాడు, మంత్రి పదవి ఇవ్వలేదు. ఇవ్వకపోయినందువల్ల ఆయన వివిధ రూపాల్లో అసహనం, నా వియ్యంకుడు చక్రం తిప్పుతున్నాడు ప్రభుత్వంలో. అయితే కూడా నాకు దక్కాల్సింది దక్కలేదేంటి అనేది అతని ఏడుపు. ఇలాంటి ఏడుపుల్ని, ఇలా ఏడ్చే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో సహించకూడదు నా దృష్టిలో. నేను అందుకే అంత ఫర్మ్గా మాట్లాడుతున్నా. ఇప్పుడు నువ్వు వైజాగ్లో ఫ్లైట్ ఎక్కావు, గన్నవరం వెళ్ళాలి, గన్నవరం నుంచి అమరావతి వెళ్ళాలి, ఇది కదా నీ ప్లాన్. అయితే ఫ్లైట్ ఏం చేసింది అంటే, వాతావరణ పరిస్థితుల వల్ల కావచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా సాంకేతిక కారణాల వల్ల కావచ్చు, ఏ కారణం వల్ల అయినా సరే అది హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి తీసుకెళ్ళి నిన్ను మళ్ళీ విజయవాడలో పడేసింది. అవును, నీకు ఇక్కడ జరిగింది కొన్ని గంటలు ప్రయాణ సమయం పెరిగింది. అంతకుమించి నిన్నేమన్నా నడిపించారా? నడిపించలేదు కదా, ఫ్లైట్లోనే తీసుకెళ్లారు కదా. అసలు నీకేం పోయే కాలం వచ్చింది? నీ దగ్గర గంటకి 200 కిలోమీటర్లు నడిచే వోల్వో కార్లు లాంటి కార్లు మీ రాజకీయ నాయకులకి, ప్రతి రాజకీయ నాయకుడికి 2-3 కార్లు ఉన్నాయి. మరి కారులో వెళ్ళకపోయావా? అసలు ఏ గర్భిణీ స్త్రీయో ప్రసవ వేదన పడేటప్పుడు రోడ్డు బ్లాక్ అయిపోయి ఆ బిడ్డ అడ్డం తిరిగి ఆమె చనిపోతే బాధపడాల్సినంత దానికంటే ఎక్కువ ఈయన గర్భిణీ స్త్రీయా, లేదా ఈయనకేమన్నా బిడ్డ అడ్డం తిరిగిందా? పబ్లిక్ డొమైన్ లో పెట్టేసి ఈ విషయాన్ని అంత అవసరం లేదంటారు. అసలు ఎందుకండి? ఎంత సకల సౌకర్యాలు అనుభవిస్తున్నారు వీళ్ళు రాజకీయాల్లోకి వచ్చి. ఇప్పుడు మొన్న ఒక ఇంటర్వ్యూ చూసాను నేను. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీ వెళ్ళాలంటే ఆయన గవర్నమెంట్ డబ్బులతోటి కదా టికెట్ కొంటారు. ఆయనకి కొనేటప్పుడు ఇక్కడ ఎకానమీ క్లాసు, బిజినెస్ క్లాసు, ఎగ్జిక్యూటివ్ క్లాసు ఉంటాయి కదా. ఆయన ఏ రోజు బిజినెస్ క్లాస్ తీసుకోలేదంటండి. ఎయిర్ హోస్టెస్లు వచ్చి బతిమలాడేవాళ్ళంట ఆయన్ని. ఏమని? సార్ బిజినెస్ క్లాస్లో ఖాళీ ఉంది, అక్కడ లెగ్ స్పేస్ బాగుంటుంది, అక్కడికి వెళ్ళి కూర్చోండి సార్ అని. అయితే ఆయన అనేవాడంట, కాదు నేను సామాన్యుల మధ్యలో ఉంటా, సామాన్యులు హావభావాలు నాకు కావాలి, వాళ్ళు ఏమనుకుంటున్నారో నాకు కావాలి అని.
అలాగే ఆయన పెళ్ళయిన తర్వాత లక్ష్మీపార్వతి ఈయన ఇద్దరు ఢిల్లీ వెళ్తుంటే ఆయన సొంత అకౌంట్లో నుంచి లక్ష్మీపార్వతి టికెట్ కొన్నాడు. అసలు నిజంగా నాకు చాలా ఆవేశం వస్తుంది. అలాంటి వాళ్ళ వీళ్ళకి బుద్ధి జ్ఞానం రాదు ఈ రాజకీయ నాయకులకి. ఇప్పుడున్న రాజకీయ ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, అందరూ ఈవెన్ చంద్రబాబు నాయుడుతో సహా, లోకేష్తో సహా ఏం నేర్చుకున్నారు మీరు ఆయన దగ్గర నుంచి? ఎంత లగ్జరీ, ఎంత లగ్జరీ అనుభవిస్తున్నారు మీరు బాలకృష్ణతో సహా. ఏంటి అసలు మీ కుటుంబంలో వ్యక్తి కదా, మీ కుటుంబంలో వ్యక్తిని చూసి మీరు ఏం నేర్చుకున్నారు? వాళ్ళని చూసి నేర్చుకున్న వాళ్ళని చూసి చుట్టూ వాళ్ళు ఎంత నేర్చుకోవాలి? అసలు ఇవాళ సామాన్య ప్రజలు ఏం కష్టాలు పడుతున్నారు, ఎంత ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళ కష్టాలతో పోలిస్తే అసలు మన కష్టాలేనా అని ఆలోచించాలి తప్పితే. పైగా ఇవాళ ఇంకొక బాధ ఏంటంటే నాతో పాటు కొంతమంది బిజినెస్ పీపుల్ కూడా ఉన్నారు, అంటే పెట్టుబడులు పెట్టాలనుకుని వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు అని ఈయన ముసలి కన్నీరు కారుస్తున్నాడు. అలాంటప్పుడు నువ్వేం చెప్పాలి వాళ్ళకి? ఏమండి అనుకోకుండా ఏదో జరిగిందండి, ఫ్లైట్ మిస్ అయ్యింది, ఆ ఫ్లైట్ ఎయిర్పోర్ట్లో రెగ్యులర్గా ప్రయాణాలు చేసే వాళ్ళకి జరిగేది ఇదే. ఒక్కొక్కసారి 7 గంటలు ఫ్లైట్ వెయిటింగ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు అప్పుడు చాలా మర్యాదగా తీసుకొని వెళ్ళి వాళ్ళని 4 గంటలను మించి ఉంటే గనక హోటల్ రూమ్లో పెట్టాలి వాళ్ళని. వాళ్ళకి కావాల్సిన ఫుడ్, వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది ఎవరు? ఏ ఎయిర్లైన్స్ వాళ్ళైతే ఫ్లైట్ అయితే వాళ్ళు భరించుకుంటారు. మరి అలాంటి ఇప్పుడు ఇక్కడ నువ్వు చేయాల్సింది ఏంటంటే ఇది కష్టంగా భావించి నువ్వు మీడియాలో పెట్టడం ఒక తప్పు అయితే, నువ్వు చేయాల్సిన పని చేయలే ఇంకొకటి. నీ పక్కన ఉన్న వాళ్ళని ఇలా అప్పుడప్పుడు జరుగుతుంటాయి. ఇది కేవలం ఫ్లైట్లు అంటే మ్యాన్ మేడ్ మిస్టేక్సే కాదు, నేచర్ మేడ్ మిస్టేక్స్ కూడా ఉంటాయి అని నీకు ఎందుకు ఇంత వయసు వచ్చింది, ఇంత అనుభవం ఉంది నీకు తెలియకపోవడం ఏంటి అసలు? అసలు నువ్వు ఈ రాజకీయాల్లో రాకముందు వాట్ యు ఆర్ చెప్పు. నీ ఆర్థిక పరిస్థితి ఏంటి, నీ సామాజిక పరిస్థితి ఏంటి? కంపెనీ నడుపుకునేవారు ఆయన. అవును, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. అవును, సంపాదించారు, రియల్ ఎస్టేట్లో పెట్టారు నేను డబ్బులు సంపాదించుకోవటానికి గురించి నేనేం మాట్లాడలేదండి. అందరం అందుకే ఉన్నాము, సంపాదించుకుంటాం, అది వేరే విషయం. కానీ నువ్వు పేద ప్రజలు కట్టే ట్యాక్సులు, దేశంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న ప్రజలు కట్టే ట్యాక్సుల మీద నీకు ఎమ్మెల్యే జీతం వస్తుంది. మీకు ఇన్ని డబ్బులు ఉన్నాయి కదా, ఎవడన్నా ఎమ్మెల్యే జీతం వద్దనుకుంటున్నాడా? అనుకోరు. అందుకని నీకు ఏ చిత్తశుద్ధి లేకుండా నీకు ఒక కలిగిన అసౌకర్యాన్ని నువ్వు ఇంత 70 పబ్లిక్ డొమైన్లో పెట్టడం అనేది చాలా తప్పు. పైగా ఆ పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో, కంపెనీలు పెట్టాలని వచ్చిన వాళ్ళకి నువ్వు ఒక మోరల్ సపోర్ట్ ఇవ్వాల్సింది పోయి వాళ్ళతో కలిసి తానా అంటే తందానా అని ఉంటావు. అందుకే నీకు ఇంత ధైర్యం వచ్చింది. అందుకని రాజకీయ నాయకులు నేర్చుకోండి, సింప్లిసిటీ నేర్చుకోండి, కష్టం వస్తే భరించండి. ఏ గర్భిణీ స్త్రీలాగానో బెడ్ అడ్డం తిరిగిన గర్భిణీ స్త్రీలాగా ఏడుపులు పెడబొబ్బులు పెట్టడం మట్టు కరెక్ట్ కాదు. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.